విక్రమ్ గారు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. విక్రమ్ గారు మీరు ఒక్క అంశం చెప్పండి. విక్రమ్ గారు ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకుండా జీతాన్ని పొందొచ్చా? ఎందుకంటే ఈ చర్చ నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదు. సో గతంలో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి బయోమెట్రిక్ ద్వారా వారిని కట్టడి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అసెంబ్లీకి కూడా ఒక బయోమెట్రిక్ పెడితే అటెండెన్స్ని బేస్ చేసుకుని వారికి శాలరీ ఇస్తే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఒకటండి, అటెండెన్స్ ఎప్పుడు ఉంటుందండి. బయోమెట్రిక్ కాకుండా మామూలుగా రిజిస్టర్ ఉంటుంది, వచ్చిన వాళ్ళందరి సంతకాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 6 నెలలు సమయం ఉంటుందండి. 6 నెలల్లోగా రాకపోతే కనుక అది అనారోగ్యం అని ఏదన్నా ఒక లెటర్ పెట్టి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే స్పీకర్ గారు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. లేకపోతే 6 నెలల వరకు కనుక కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, ఈ 6 నెలలు రాకపోయినా కూడా జీతభత్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఎవరికి వాళ్ళు అది అంటే వాళ్ళ విచక్షణ మీద ఉంటుంది. మనం నో వర్క్ నో పే అంటారు కదా, మరి వర్క్ చేయనప్పుడు ఏ విధంగా పే చేయాలి అనేది. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే నియోజకవర్గాల్లో కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ఎలవెన్స్లు అవన్నీ తీసుకుంటారు అనేది. అది అంటే ఒకటండి, జీతం అనేది అది చిన్న అంశమే, కానీ ఇక్కడ మీకు ఒక బౌండెడ్ డ్యూటీ అనమాట. అంటే ప్రజలు మీకు కల్పించినటువంటి ఒక బౌండెడ్ డ్యూటీ అసెంబ్లీకి వెళ్ళటం, అసెంబ్లీలో మాట్లాడటం, నిలదీయటం ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీకు అటువంటి వేదిక ఇంకెక్కడ దొరకదు. అటువంటి వేదికని మీరు సద్వినియోగం చేసుకోకపోతే, వాళ్ళ చిన్న ఉదాహరణ అండి, మొన్న అసెంబ్లీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఆయన ఏదో ప్రజెంటేషన్ ఇచ్చి జాతీయ మీడియాని పిలిచారు, అంతా జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన కనుక అటెండ్ అయ్యి ఆయన చెప్పినటువంటి వాటిలో మీకు లూప్ హోల్స్ ఉంటే అక్కడికక్కడే ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన దూరంలో ఆయన చెప్పుకెళ్ళి ఈయన దూరంలో ఢిల్లీలో ఈయన దూరంలో చేస్తే అది కుదరదు. అది అందువల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా ఉంటున్నారు. ఫైనల్ గా ప్రజాక్షేత్రంలో ఏం తెలుసుకుంటారు, ఎవరి వెర్షన్ వాళ్ళకి వెళ్తా ఉంటది. మీడియా ముఖంగా మాట్లాడతాము, అసెంబ్లీలో అవకాశం రాదు కాబట్టి. ఇప్పుడు మనకి ఎందుకున్నది, ఇవాళ చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం అవుతాయండి. ప్రజాస్వామ్యంలో చర్చలు సంవాదాలు వాళ్ళ అనేక సందర్భాల్లో కొన్ని అంటే ఇప్పుడు వారు చెప్తున్నారు కదా, కొన్ని చట్టాలని సవరించేటువంటి అవకాశాన్ని కోల్పోతారు వాళ్ళు. ఇవాళ సపోజ్ కూటమి ప్రభుత్వం కొన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, దాన్ని సరిచేసేటువంటి అవకాశం వైసీపీకి ఉంటుంది. అదేవిధంగా మీకు శాసనసభలో మీరు చూపించేటువంటి పెర్ఫార్మెన్స్ ద్వారానే ప్రజల హృదయాలను మళ్ళీ గెలుచుకోగలుగుతారు. ఇవాళ మీరు సరే టెంపరీగా డిబ్యాకులు ఉంటుంది, ఏ పార్టీకైనా ఓటమి తర్వాత కేడర్ కొంతమంది వెళ్ళిపోతారు, నాయకులు కొంతమంది వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ మీరు ఆ కాన్ఫిడెన్స్ రిగెయిన్ చేసుకోవాలంటే అసెంబ్లీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఆ ప్లాట్ఫామ్ ని వదిలేసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామంటే ఇక అది వాళ్ళని మనం ఏం చేయలేము, అది వాళ్ళ విచక్షణ. అది శేఖర్ రెడ్డి గారు క్యాడర్ ని ఏ మేరకు కాపాడుకోగలుగుతారు? సో జనసేన గేట్లు తెరిస్తే వైసీపీ క్యాడర్ చాలా వరకు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. సార్, మీకు విషయం బాగా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, మీరు కానీ జనసేన మిత్రులు కానీ అందరూ ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారండి. ఇద్దరు వ్యక్తులకు మాత్రమే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్పాల్సిన ఏంటంటే ఫ్యాన్స్, నేను చెప్పింది డైహార్ట్ ఫ్యాన్స్ అండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి జనసేనలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే 40% ఓటు బ్యాంక్ అనేది నాట్ అన్ ఈజీ. మరి పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అనే బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్ళొచ్చు కదా. ఒక విషయం అండి, పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అనే బ్యాచ్ జగన్ అన్నతోనే ఉంది. ఉంటే ఏది 11 సీట్లే కదా, ఉంటే 11 సీట్లే ఏంటి సార్, ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. 21 సీట్లు వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళాల. జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఎక్కడికి పోలేదండి, క్యాడర్ ఎక్కడికి పోలేదు. ఓటు పర్సెంట్ అనేది మహేష్ గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి, కంక్లూజన్ ఇవ్వండి, సమయం తక్కువ ఉంది.
సార్ కానీ శేఖర్ రెడ్డి గారు ఏమన్నా చెప్పండి, ఒక మంచి మాట అయితే చెప్పారు సార్. జగన్ గారి ఫ్యాన్స్ జనసేన వైపు రారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ వైపు రారు, ఖచ్చితంగా అయితే రారు. మా జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి క్యాడరు, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు. ప్రాబ్లం ఏంటంటే మా దాంట్లో ప్రతి అభిమాని లీడర్ అయినాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీ వైఎస్ఆర్సీపీ లీడర్లు, మీ వైఎస్ఆర్సీపీ క్యాడర్లు, కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి నాయకులు, ఇతర పార్టీ నుంచి దూకిన నాయకులే మా వైపు చూస్తున్నారు తప్ప హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ మాత్రం ఎవరు రాదు సార్. నాకు తెలిసి శేఖర్ రెడ్డి గారు హార్డ్ కోర్ జగన్ గారి ఫ్యాన్స్ ఆయన రాకపోవచ్చు. ఏమో శేఖర్ రెడ్డి గారు పార్టీ మారరా అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలరు? ఎంతమంది సార్ బయట నుంచి అరువు తెచ్చుకున్నారు ఎంతమంది? శేఖర్ రెడ్డి గారు జగన్ ఫ్యానే కాదు, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కాదు. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటారు. కానీ క్యాడర్ ఉండరు సార్, పాపం క్యాడర్ ఉండరు, సర్పంచులు ఉండరు, వార్డు మెంబర్లు ఉండరు. గ్రామాల్లో పరిస్థితులు, స్థానిక రాజకీయాలు, స్థానిక సమస్యలను బేస్ చేసుకొని క్యాడర్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సార్. క్యాడర్ వెళ్ళిపోతుంది, ఫ్యాన్స్ అయితే వెళ్ళరు. డెఫినెట్ గా ఆ మాట ఒప్పుకుంటాను. క్యాడర్ వస్తుంది, జగన్ గారు ఫ్యాన్స్ వస్తుంది చెప్పండి. 1 minute మహేష్ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏమన్నారంటే మేమంతా అరువు తెచ్చుకున్నాం అని చెప్పి మాట్లాడారు. సార్ మహేష్ గారు మన 21 మందిలో ఎంతమంది అరువు ఇచ్చారు సార్? చెప్పండి, మన 21 మంది ఎంతమంది గెలిచారు చెప్పంటారు? నన్ను చెప్పంటారు. రైట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది గతంలో ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చారులేండి. ఇప్పుడు పంచకర్ల రమేష్ గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్న శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు గతంలో ప్రజారాజ్యంలో యాక్టివ్ గా పనిచేశారు. రైట్ సమయం తక్కువగా ఉంది, మారొచ్చు, పార్టీలు మారొచ్చు. ఒక విషయం శేఖర్ రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో మదిశెట్టి వేణుగోపాల్ గారు, గిద్దలూరు అన్నా రాంబాబు గారు, అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు గారు గుంటూరు జిల్లా, అదేవిధంగా ఇంకా చెప్పుకుంటా పోతే విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి గారు. ప్రజారాజ్యం పార్టీ క్యాడరు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 20% ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు 10% మళ్ళీ రిటర్న్ వచ్చారు, రావచ్చు పోవచ్చు. సో దానికి మనం చెప్పలేము. క్యాడర్ ఇంపార్టెంట్, నాయకులు మారినా క్యాడర్ అనేది మరి మారకపోవచ్చు, చూద్దాం. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ గారు, అదేవిధంగా మెరుపుల మహేష్ గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు.